మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఒక నిజం జన్మించిన రోజు, ఒక తేజం ఉదయించిన రోజు, ఒక ధైర్యం ధరణిచ్చిన రోజు, ఒక శౌర్యం భూమికొచ్చిన రోజు. తల్లి విజయమ్మ కలలు కన్నా శిఖరం, తండ్రి రాజన్న ఆశయాల సన్మార్గం. మార్గముని నమ్మి నడుస్తూ సాగించిన పయనం, కోట్లాది మంది అభిమాన జనులకు అయ్యను ఆదర్శం. ధర్మ రక్షణకై నిత్యం జరిపిన తన ప్రతి పోరాటం, అధర్మ పాలకుల పాలనకు పాడింది చరమ గీతం. ఇచ్చిన మాటను చెరుపని వాడు, చేసిన మేలుని మరువని వాడు, పులివెందులలో నేడే పుట్టాడు. జీవించే సేవకుడు పుట్టిన రోజు, పుట్టిన రోజు, జగనన్న పుట్టిన రోజు, తెలుగుగడ్డకు మానవ భావాలొచ్చిన రోజు, ఒక నిజం జన్మించిన రోజుది, ఒక తేజం ఉదయించిన రోజుది. నీ జననం ఒక చరిత, నీ పయనం ఒక ఘనత, నువ్వేలే మా భవిత, నువ్వు నిండు నూరేళ్లు చల్లగుండయా. అందరికీ నమస్కారం. ఈరోజు జగనన్న పుట్టినరోజు సందర్భంగా మరి వేలాదిగా అభిమానుల సమక్షంలో ఘనంగా ఈరోజు పుట్టినరోజు వేడుకలన్నీ కూడా జరగడం జరిగింది. మరి అలాగే ఘనంగా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలన్నీ కూడా చేయడం జరిగింది. ఈ రోజు మరి క్యాంప్ ఆఫీస్ లో వైవిఆర్ గారి క్యాంప్ కార్యాలయంలో ఘనంగా ఈ పాల్గొని నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అలాగే ర్యాలీగా వెళ్లి మన గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్ల పంపిణీ, బ్రెడ్, స్వీట్లు పంచడం జరిగింది. అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈ రోజు ఏదో నాయకుడు కదా అని చెప్పేసి కూడా ఈ జనాలు రాలేదు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంది పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి. రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత ఆయన అడుగుజాడల్లో నడిచి మరి ఈ రోజు ఇంతటి కోట్ల మంది ప్రజాభిమానం సంపాదించుకున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే ఈ రోజు ఎంత మంచి చేసింటే ఇంతమంది అభిమానం దొరుకుతుంది. కాబట్టి జగనన్న చల్లగా ఉండాలి, ఇలా ఎంతో మందికి ఆయన మంచి చేయాలని కోరుకుంటూ ఆ భగవంతుణ్ణి ఆయనకి పూర్తి విధాల మంచి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒకసారి జగనన్నకి
జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హ్యాపీ బర్త్డే జగనన్న, హ్యాపీ బర్త్డే జగనన్న. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్.